ప్రపంచంలోని రెండు భారీ శక్తుల మధ్య వివాదం ముదురుతోంది. నాటో కూటమి దేశాల గగనతలంలోకి రష్యా యుద్ధ విమానాలు దూసుకురావడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే రష్యా విమానాలను కూల్చేస్తామన్నారు. ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ట్రంప్ భేటీ అయ్యారు. తమ గగనతలంలోకి రష్యా యుద్ధ విమానాలు ప్రవేశిస్తే వాటిని నాటో సభ్య దేశాలు కూల్చివేయాలా అని ఓ విలేకరి ట్రంప్ను ప్రశ్నించారు. అవును, కూల్చివేయాలని బదులిచ్చారు. రష్యా అధ్యక్షుడు పుతిన్పై ప్రస్తుతం మీ అభిప్రాయం ఏంటని ప్రశ్నించగా నెల రోజుల్లో తెలియజేస్తానని సమాధానమిచ్చారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో ఓ పోస్టు పెట్టారు. 2022 నుంచి రష్యా దాడుల్లో కోల్పోయిన భూభాగాన్ని పోరాడి తిరిగి పొందే స్థితిలో ప్రస్తుతం ఉక్రెయిన్ ఉందని తెలిపారు. ఎటువంటి లక్ష్యం లేకుండా 3.5 ఏళ్లుగా రష్యా పోరాడుతోందని ట్రంప్ విమర్శించారు. ట్రంప్ పోస్టు భారీ మార్పునకు చిహ్నమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాత్రం ట్రంప్ పోస్టుకు భిన్నంగా స్పందించారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని సైనిక చర్యలతో ముగించలేమన్నారు. కేవలం చర్చల ద్వారానే ఇది సాధ్యమని తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ఐరాస భద్రతా మండలి సమావేశంలో పేర్కొన్నారు. రష్యా ఉక్రెయిన్ సంక్షోభానికి శాంతియుత పరిష్కారం తీసుకొచ్చేందుకు అమెరికా అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు.